జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వరుస దొంగతనాలతో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇండ్లని టార్గెట్ గా చేస్తున్న కేటుగాళ్లు సింగరేణి కాలరీస్ 1000 క్వార్టర్స్లో వరుస చోరీలు చేశారు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. 6 ఇండ్ల తాళాలు పగడగొట్టి 4 తులాల బంగారం, ట్యాబు, LED టీవీ, అపాచీ బైకు, 13,000 రూపాయల నగదుతో పాటు ఇంటి సామాగ్రి, కిరాణా సరుకులు కూడా ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మన సింగరేణికి సంబంధించినటువంటి దొంగతనాలను అరికట్టే విధంగా GM గారు సింగరేణి వ్యవస్థ పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా ఉండాలి. ప్రతి బ్లాకులు 1000 కోట్స్ అని కట్టారు. ఎక్కడ కూడా ఒక సీసీ కెమెరా లేకుండా, క్వార్టర్కు ఎలాంటి కూడా సెక్యూరిటీ లేకుండా వారు 3 షిఫ్టులుగా చేస్తారు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చేస్తారు. ఆడవాళ్ళే ఉంటారు కాబట్టి దొంగతనంతో సరిపెట్టుకునడంలో వాళ్ళు ఉండొచ్చు. కానీ అదే క్రమంలో భర్త లేడు అని భార్య ఉండి వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళను చంపేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్నమెంట్స్ కూడా తీసుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మిక వ్యవస్థ అంతా కూడా సింగరేణి నమ్ముకొని వీళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి వారికి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత కూడా సింగరేణి. కాబట్టి పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తారా, సింగరేణి వారు చేస్తారా? ఇప్పటి వరకు 1000 కార్డ్స్ అని కట్టేసి ఒక్క సీసీ కెమెరా కూడా పెట్టకూడదు, శోచనీయం. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే అందరికీ కూడా సింగరేణి డొనేట్ చేస్తుంది, లక్షలు అంటున్నారు. నీ ఇంటిని నువ్వే కాపాడుకోవాలంటే సింగరేణి ఈరోజు ఒక సీసీ కెమెరా లేని పరిస్థితిలో 1000 క్వార్టర్స్ ఉన్నాయి. గేట్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి క్వార్టర్స్కి వచ్చే విధంగా ఈ సీసీ కెమెరాలను అమర్చి దొంగ పడ్డ 5 నిమిషాల్లోనే దొరకబట్టే విధంగా సీసీ కెమెరాలను చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మా 1000 క్వార్టర్స్లో ఫేజ్ 1లో దొంగలు పడ్డారండి. నైట్ ఒక 4 ఇళ్ళల్లో పడ్డారు. బ్లాక్ నెంబర్స్ అంటే మేము చెప్పలేం, కానీ 4 ఇళ్ళల్లో అయితే పడ్డారు. మరి పోయిన వస్తువులకు ఎవరు బాధ్యత తీసుకుంటారో తెలియదు. వాళ్ళ ఇంటికి తాళాలు వేసిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంటింటి వాళ్ళు. కానీ ఇప్పుడు బాధ్యత అనేది ఎవరు తీసుకుంటారో మాకు తెలియట్లేదు. మరి మా సింగరేణి వాళ్ళు GM వాళ్ళు తీసుకుంటారా, పోలీసు వాళ్ళు తీసుకుంటారా అనేది మాకు తెలుస్తలేదు. మాకు మాత్రం రక్షణ కోసం మాకు సీసీ కెమెరాలు కావాలి. బ్లాక్ సీసీ కెమెరా కావాలి. ఎంట్రన్స్ గేట్ కాడ నుంచి వెళ్ళి మా ప్రతి ఒక్క బ్లాక్కి ఎంట్రన్స్ నుంచి వెళ్ళి మాకు సీసీ పోయిన వస్తువులు కూడా మాకు కావాలి. వాళ్ళు సింగరేణి సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ మాకు కావాలి.